చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీకు అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, ఒక మధ్యాహ్న సమయంలో మీ ముందు కూర్చున్నాము నాయన. మీ సన్నిధి కాంతులు మాతో ఉంచండి. మా బ్రతుకులకు అవసరమైనటువంటి, మా ఆత్మలను రక్షించుకునేటటువంటి శక్తి గల వాక్యం దగ్గరికి మేము వెళ్తుండగా మా హృదయంలో గొప్ప చోటును సంపాదించుకొని ఆ వాక్య ప్రకారంగా బ్రతికే మనఃపూర్వకమైనటువంటి భక్తిని మా అందరిలో ఇంకెక్కువగా కల్పింపచేయమని మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. వింటున్నటువంటి బిడ్డలు ఇంకెక్కువగా అర్థం చేసుకుని ఎవరికి వాళ్ళు మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఒక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మరోసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేడు మన ముందున్నటువంటి యొక్క వాక్య భాగాన్ని మనము ఈరోజు చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి, పఠించాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు ప్రతి ఆదివారము తప్పక మందిరానికి వెళుతూ ఉంటాడు, ఆలయానికి చేరుకుంటూ ఉంటాడు. వెళ్ళినటువంటి ఈ విశ్వాసి, వెళ్ళినటువంటి ఈ సహోదరుడు, వెళ్ళినటువంటి ఈ సహోదరి ఏం చేయాలి అంటే కేవలం విని రావటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. మరి ఏం చేయమని చెప్పింది బైబిల్? రోమిలికి రాసినటువంటి పత్రిక పౌలు గారు 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, వినేవాళ్ళు నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. విన్నంత మాత్రమున నీతిమంతులు కారు గాని, ఏదైతే విన్నామో, ఏదైతే దేవుని మాటలు మన చెవి దాకా మనం దాటుకుంటూ హృదయం దాకా తాకాయో, ఆ తాకినటువంటి మాటలను మనం జాగ్రత్తగా మన బ్రతుకులో ప్రవర్తించిన నాడు నీతిమంతులమని దేవుని దృష్టిలో ఎంచబడతాం. కనుక ప్రేమైన దేవుని వారలారా, ఆలయానికి వెళుతున్నటువంటి, సంఘానికి వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరికి గుర్తుండవలసినటువంటి విషయము, నేను ఎందుకు వెళుతున్నాను, ఏమి వినొస్తున్నాను, విన్నటువంటి వాక్య ప్రకారంగా నా బ్రతుకు ఉన్నదా లేదా అని సరిదిద్దుకోవటానికి మరి పౌలు గారు రోమ సంఘానికి నిజంగా గొప్ప ఉత్తరాన్ని కూడా రాస్తున్నాడు. అసలు ఈ బైబిల్లో ఈ వినేటటువంటి మాటల గురించి ఏం చెప్తున్నాడో మరో వచనం కూడా చూద్దాం. లేదు నేను కేవలము వినేసే వస్తాను, నేను పాటించను అని ఒకవేళ నువ్వు అంటే, అసలు ఆ వాక్యాన్ని వినే విషయంలో కూడా బైబిల్లో ఒక గొప్ప విషయాన్ని రాయించాడు దేవుడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. దేవుడు వాక్యం వినేదాని గురించి ఏం చెబుతుంది బైబిల్ ఒకసారి చూద్దాం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచ నొల్లని వారులారా. అంటే వాక్యాన్ని నేను వినను అన్నటువంటి వారి గురించి చెప్తున్నటువంటి మాట. ముష్కరులారా, దేవుని వాక్యమునకు లోబడ నొల్లని వారులారా. పుట్టినోట్లు ఏముందండి? లోబడ నొల్లని వారులారా అంటే వంచని మెడగల వారులారా. చూసారా? వంచని మెడగల వారులారా, హృదయముల యందు చెవుల యందు సున్నతి పొందలేనటువంటి వారులారా. అంటే దేవుని యొక్క మాటలను ఒకవేళ మీరు వినకుండా అజాగ్రత్తగా ఉంటే, మీ చెవులకు దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నా కూడా, అందిస్తున్నా కూడా పట్టించుకోకుండా ఉంటే, మెడ వంచకుండా లోబడకుండా ఒకవేళ మీరుంటే చెప్తున్నాడు ఏమని? మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. ఏం జరుగుతుందండి? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నేను ఉండకూడదు అని అంటే నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి ఆ జాగ్రత్తలు? దేవుని వాక్యమునకు నువ్వు లోబడాలి, మెడ వంచాలి అని బైబిల్ చెప్పింది. మెడ వంచాలి అని బైబిల్ చెప్పింది. లేదు నేను వంచను, నేను లోబడను, నాకు నచ్చినట్టుగానే నేను ఉంటాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఏం చెప్తుందంటే అక్కడ ఎవరికి వ్యతిరేకులు అయిపోతావంట? పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నావు అని ఎందుకు చూడు.
ఇలాంటి వాళ్ళంతా దేవుని వాక్యమునకు లోబడినటువంటి వాళ్ళు, మెడ వంచనటువంటి వాళ్ళు, ఆయన వాక్కులకు హృదయాన్ని కరగనటువంటి వాళ్ళ యొక్క ఆలోచనతో కూడుకున్నటువంటి మనుషులందరినీ బైబిల్ ఏం చెప్తుందంటే, మీరందరూ పరిశుద్ధాత్మకు విరోధులవుతున్నారు కదండి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నారని బైబిల్ చెప్తోంది. ఒకవేళ పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా నీవు విరోధి అయితే మరి ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా చదవండి. పరిశుద్ధాత్మకు విరోధులు అయితే ఏం జరుగుతుందో చెప్తుంది బైబిల్. ఏం జరుగుతుంది? 12వ అధ్యాయము 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు విరోధముగా చేయటం అంటే ఏంటి? ఏమండి, దేవుని యొక్క వాక్యమునకు నువ్వు లోబడకపోయినా, మెడవంచకపోయినా, పట్టించుకోకపోయినా, నాకెందుకులే అన్నటువంటి ధీమాతో ఒకవేళ నువ్వు తిరుగుతున్నప్పటికీ నీవు పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైపోయావు అని బైబిల్ చెప్తోంది. ఈ యుగమందే కానీ రాబో యుగమందేనే కానీ పాప క్షమాపణ లేనటువంటి పనులు ఒకవేళ మరి సంఘానికి వస్తున్నటువంటి మనలో ఏమైనా ఉన్నాయేమో, వాక్యానికి మెడ ఉంచకుండా, వాక్యానికి తలదించకుండా ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నామేమో, నీవు పోయి పరిశుద్ధాత్మ దేవునితో పెట్టుకున్నావు, జాగ్రత్త అని బైబిల్ చెప్తాను. కనుక ప్రియమైన దేవుని వారలారా, వాక్యాన్ని వినేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వినాలి. విన్న వాక్యాన్ని ఇంకా చాలా చాలా జాగ్రత్తగా పాటించాలి, ప్రవర్తించాలి, నడవాలి అని బైబిల్ చెప్తాం. ఈ రెండిట్లో ఏది ఫెయిల్ అయినా నష్టమే కదండి. ఈ రెండిట్లో ఏది ఫెయిల్ అయినా కూడా నష్టమే జరుగుద్ది. వ్యతిరేకమైపోతున్నాం మనం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉండి మనం ఏమీ చేయలేము. పాప క్షమాపణ లేనంత గొప్ప పాపపు పరిస్థితిలోనికి వెళ్ళే పరిస్థితులు దయచేసి తెచ్చుకోవద్దని మరి పౌలు గారు మరి అపోస్తులు కార్యములోనూ ప్రస్తావిస్తున్నాడు, రోమీలకు రాసినటువంటి పత్రికలో. అలాగే మత్తయి గారు కూడా మెన్షన్ చేస్తున్నాడు. కనుక వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక విషయం మనకు అర్థమవుతుంది. కనుక ఎప్పుడు వాక్యాన్ని విన్నా కూడా అజాగ్రత్తగా వినవద్దు, లోబడాలి వాక్యానికి అని బైబిల్ ఘంటాపరంగా చెప్తోంది. రైట్. ఇకపోతే నేడు ఒక సందర్భాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. లోకములో మనుషుల్ని నరికేటటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. అక్కడక్కడ న్యూస్లో కానీ, ఏమండి, మీడియాలో కానీ, పేపర్లో కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇగో గొడ్డలతో నరికినటువంటి వారు అని, వేట కొడవలతో నరికినటువంటి వారని, వేటాడి మనుషుల్ని నరికినటువంటి వారిని ప్రపంచంలో చాలా సందర్భాలలో అనేక రకాల పరిస్థితుల మధ్య అన్నీ వింటున్నాం. రైట్. మనుషులు నరకటం వలన మనిషికి నష్టమే జరుగుతుంది, లాభమేమి లేదు నరకటం వల్ల కదండి. బాగా వినాలి. అలాగే చెట్లు కూడా నరుకుతూ ఉంటారు అప్పుడప్పుడు కదా. ఎక్కడైనా రోడ్డు విస్తరణలో ఏమన్నా భాగంగా చెట్లను కూడా నరుకుతూ ఉంటారు. చెట్లు నరకటం వల్ల కూడా చెట్లు నరకటం చూస్తున్నాం, మనుషుల్ని నరకటం కూడా చూస్తున్నాం. ఓవరాల్ ఈ రెండింటి విషయాలు మనం గమనిస్తే నరకటం వల్ల నష్టమే జరుగుతుంది. బాగా గమనించాలి మీరు. మనిషిని నరికినా కూడా నరికినటువంటి వాడికి నష్టమైపోతున్నాడు, నరికించిన వాడు కూడా నష్టపోయి వెళ్ళిపోతున్నాడు, నష్టం జరుగుతుంది. అలాగే చెట్లు నరికినా కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కొక్క చెట్టు నాటండి అని చెప్తుంటే నువ్వు నరుకుతున్నావు అంటే ఆ చెట్లు నీకు నష్టాన్నే కలిగిస్తున్నాయి. బాగా గమనించాలి, నష్టాన్నే కలిగిస్తున్నాయి. నరకటం వల్ల నష్టమే కనపడుతుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్లోనికి వెళ్ళి ఆలోచన చేస్తే బైబిల్ ప్రకారంగా నరకకపోతే నష్టం అంట. ఒక సందర్భాన్ని మనం ఆలోచించాలి. ఈ ఉదయకాలంలో లోకంలో ఇప్పటి వరకు చూసినటువంటి వాటి విషయంలోనేమో నరికితే నష్టం కనపడుతుంది. అది మనుషులు నరికినా, చెట్లు నరికినా, ఇంకేదైనా కూడా నరికితే నష్టమే కనిపిస్తుంది. కానీ బైబిల్లోనికి వెళ్ళి ఒక సందర్భాన్ని మనం ధ్యానిస్తే నరకకపోతేనే నష్టం అంట. అసలు ఇంతకీ ఏది నరకాలి? బైబిల్ ప్రకారంగా దేన్ని నరకాలి?
నరకకపోతే నష్టం అంటున్నాడు కదా. మరి బైబిల్ ప్రకారంగా దేన్ని నరకాలి? బైబిల్ ప్రకారంగా ఎందుకు నరకాలి? నరకకపోతే నష్టం ఏంటి అన్నటువంటి ఈ 3 ప్రశ్నలతో కూడుకున్నటువంటి ఆ ఆలోచనాత్మకమైనటువంటి సందేశాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఉదయ కాలంలో. అర్థమవుతుందండి? లోకంలో నరికితే నష్టం కనిపిస్తోంది. బైబిల్ ప్రకారంగా ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే నరకకపోతేనే నష్టం. ఆ నష్టం ఏదో కాదు, నరకం. నరకం అంటే నరకకపోతే నరకమేనా? నరకకపోతే నరకమేనా? నరకకపోతే నరకమని మనకు అర్థమవుతుంటే ఇంతకీ ఏది నరకాలి బైబిల్ ప్రకారంగా? అసలు ఎందుకు నరకాలి? రెండవదిగా, మూడవదిగా నరకకపోతే ఏమి నష్టం జరుగుతోంది? ఈ 3 భాగాలను మనం ధ్యానించాలి. అర్థమవుతుంది కదండి? బైబిల్ ప్రకారంగా మొట్టమొదటిగా దేన్ని నరకాలి? మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఎందుకు నరకాలి అసలు? మూడో ప్రశ్న, నరకకపోతే జరిగే నష్టమేంటి? ఈ 3టిని మనం ధ్యానించగలిగితే నరకాన్ని తప్పించుకునేటటువంటి పరిస్థితులు మనకి చక్కగా అర్థమైపోతాయి. ఇంకా మొదటి ప్రశ్నను మనము బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. అసలు బైబిల్ ప్రకారంగా దేన్ని నరకాలి? మనుషులేమో మనుషులు నరుకుతున్నారు, కనపడుతోంది, అది నష్టం కనపడుతుంది. మనుషులు చెట్లు నరుకుతున్నారు, అది నష్టం కనపడుతుంది. మరి బైబిల్ ప్రకారంగా అసలు దేన్ని నరకాలి? మరి నరకకపోతే ఏమవుతుందంట? నరకకపోతే నరకానికి పోతారు. మరి దేన్ని నరకాలి? మొట్టమొదటి ప్రశ్నను మనం బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. మేము బైబిల్ని చక్కగా ఓపెన్ చేసి దేన్ని నరకాలి అన్నటువంటిది ఆలోచనగా మనం కొన్ని వచనాలను మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుమో. పెరికి అంటే తీసివేసి, నరికి. ఏమండి? అక్కడి నుంచి నరికి అంటున్నాడు. దేన్ని నరకమంటున్నాడు ఇక్కడ? కుడి కన్ను నరకమంటున్నాడు. ఏమండి? నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవము నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని కూడా నరికి నీ యొద్ద నుండి పారవేయము. ఇక్కడ రెండింటిని నరకమంటున్నాడు. దేని నరకమంటున్నాడు? 29వ వచనంలోనేమో కుడి కన్ను నరకమంటున్నాడు, అంటే పీకేమంటున్నాడు. 30వ వచనంలో ఏం నరకమంటున్నాడు? కుడి చేయి నరికేయమంటున్నాడు. కుడి చేయి నరికేయమంటున్నాడు. లేకపోతే అది నిన్ను ఏం చేస్తుందంట? నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఇప్పుడు నువ్వు నరకాన్ని తప్పించుకోవాలంటే దేన్ని నరకాలి? కుడి చేయి నరకాలి, అంతే కదండి. నరకాన్ని తప్పించుకోవాలంటే దేన్ని పెరికి వేయాలి? కుడి కన్ను పెరికి వేయాలి. అదేంటి ఇలా ఉందండి బైబిల్లో? నీ దేహమంతయు నరకంలో పడకుండా ఉండాలి అంటే అవయవాల్లో ఏది అభ్యంతరకరంగా మారినా దాన్ని ఇమీడియట్ గా ఏం చేయమంటున్నాడు? నరికేయమంటున్నాడు. ఇప్పుడు నరకకపోతే నష్టమేనా? నష్టమే. ఎంత నష్టం? ఎక్కడికి వెళ్ళే అంత నష్టం? నరకానికి వెళ్ళే అంత నష్టం. బాగా గమనించాలి. ఇక్కడ లోకంలో జరిగే ఎగ్జాంపుల్ చూస్తేనేమో నరికితే నష్టం. బైబిల్లోనికి వెళ్ళి నరకటం గురించి బైబిల్లో ఆలోచన చేస్తే ఏం కనిపిస్తుంది? నరకకపోతేనే నష్టం. ఎంతగా నష్టపోతున్నాము అంటే నరకానికి వెళ్ళే అంతగా నష్టపోతున్నామంట. అలాంటి వాటిల్లో నీ దేహం గురించి మాట్లాడుతూ దేహంలో కుడి కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఇమీడియట్గా నరికేయాలి. ఏమండి? కుడి చెయ్యి అభ్యంతరపరిస్తే దాన్ని ఇమీడియట్గా ఏం చేయాలి? నరికివేయాలి. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉన్నది, జాగ్రత్త అని మత్తయ్య గారు చక్కగా మెన్షన్ చేస్తున్నాడు. 18వ వచనంలో కూడా మరో మాట ఉంటుంది చూడండి, సేమ్ ఇలాగే ఉంటది.
18వ అధ్యాయం మత్తయి సువార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు కూడా చూడండి. ఇక్కడ 2 నరకం అన్నాడు, గమనించలేదు. 5వ అధ్యాయం 29-30లోనేమో కుడి కన్ను కుడి చెయ్యి, రైట్. 18వ అధ్యాయము 7-8 వచనాల్లో కూడా మరో వచనాన్ని చూద్దాం. కాగా అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ అని 8వ వచనంలో చెప్తున్నాడు. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల, ఇక్కడ నీ చెయ్యి కుడి చెయ్యి కావచ్చు, ఎడం చెయ్యి కావచ్చు, ఏదైనా నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి, ఏం చేయమంటున్నాడండి? నరికి నీ యొద్ద నుండి పారవేయము, పారవేయము. బైబిల్ ఏంటండి ఎలా ఉందేంటండి? గమనించారా? నరికి ఇమిడియట్ గా పారైపోతే ఏం జరుగుద్దంట? పారవేయము. నిన్ను అభ్యంతర పరచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయుట కంటే, నరకకపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతున్నావు. నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవగునో అంగహీనుడవగునో జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఇప్పటి వరకు 2 వచనాలు మనం ధ్యానించినా కూడా ఒక సందర్భం ఒకటి అర్థమవుతుంది. నీ దేహంలో కలిగించేటటువంటి అవయవాల్లో ఏదైనా, అది కుడి కన్ను కావచ్చు, ఎడం కన్ను కావచ్చు, కుడి చేయి కావచ్చు, ఎడం చేయి కావచ్చు, బాడీలో ఎనీ పార్ట్ ఏదైనా నేను ఒకవేళ అభ్యంతరపరిస్తే, ప్రార్థనకి వెళ్ళనీయకుండా కావచ్చు, దేవుని గురించి ఆలోచించనీయకుండా కావచ్చు, ఏదైనా కూడా నీ అవయవాలలో ఏదైనా అడ్డుపడుతుందా? ఇబ్బందికరంగా ఇప్పుడు సువార్తకు వెళ్ళాలంటే అడ్డు ఏది పడుతుంది? కాళ్ళు సువార్తకు వెళ్ళలేకుండా ఆపుతున్నావు అంటే ఇప్పుడు ఏం చేయాలి? కాళ్ళని నరికేసేయాలి. బైబిల్ చదువుకోకుండా అడ్డుపడుతున్నట్టు ఈ కళ్ళుని ఏం చేయాలి? పెరికివేయబడేయాలి అంటున్నాడు. లేకపోతే పరిస్థితి ఏంటంటే ఫ్యూచర్లో నష్టపోయే ప్రమాదం ఉంది. ఏంటి ఆ నష్టం? నరకం, నిత్యాగ్ని. అంటే నిత్యాగ్నిలోకి పడకుండా ఉండాలి అంటే నరకవలసినవి ఏంటి అంటే కళ్ళు, చేతులు, కాళ్ళు, అవయవాల్లో ఇంకేదైనా కానీ. దేవుని పనికి అడ్డుపడేటటువంటి ఏది ఎవరో ఎక్కడో ఉంటారు అనుకుంటే పొరపాటు. ఎక్కడి నుంచి ఉంటున్నాయి? నీ బాడీలో నుంచే ఉంటున్నాయి. అది నీ చెయ్యి రూపంలో కావచ్చు, అది నీ కన్ను రూపంలో కావచ్చు, అది నీ కాళ్ళు రూపంలో కావచ్చు. ఏదైనా కూడా అవయవాలలో చెలరేగేటటువంటి ఈ పరిస్థితులు ఏదైతే నేను అడ్డుపడుతున్నాయో ఆ అడ్డుపడే వాటిని ఇమిడియట్ గా నరకాలి. అభ్యంతర పరిస్తే నరకాలి అంటున్నాడు. నరకకపోతే ఏమవుతుంది? నిత్యాగ్నికి వెళుతుంది కదా. నరకకపోతే నరకమేనా? నరకమే. మరి నరకగలవా? బాగా గమనించాలి. మరి నరకగలవా? అవయవాలు నరికితే ఏమంటే, అవయవాలు ఇప్పుడు కొన్ని కుడి కన్ను పని చేయట్లేదంటే కాళ్ళు నరికేసుకున్నాం, ఇప్పుడు అవయవాలు పని చేయకపోతే ఎక్కడికి వెళ్ళాం? అసలు సువార్తకేమో నువ్వు పని చేసుకోవటానికి కూడా ఉండవు కదా. మరి నరికితే పరిస్థితి ఏంటి? మరి బైబిల్ ప్రకారంగా అసలు దేన్ని నరకమంటున్నాడు? వచనం ప్రకారంగా చూస్తేనేమో కనిపించేటటువంటి చేతులు, కాళ్ళు, కన్ను, అవయవాలు, దేహంలో ఏదైనా కూడా ప్రార్థనకు అడ్డుపడేటటువంటిది ఎక్కడో ఎవరో అనుకుంటే పొరపాటు. బైబిల్ ప్రకారంగా ప్రార్థనకు అడ్డుపడేది ఎవరో కాదు, నీకు నీవే, నీ అవయవాలే నీకు అడ్డుపడుతున్నాయి. అడ్డుపడి ఎక్కడ తీసుకువెళ్తున్నాయి? నరకానికి తీసుకువెళ్తున్నాయి అన్న సంగతి మర్చిపోయింది ప్రపంచ క్రైస్తవ్యం. అభ్యంతరపరిచే వాళ్ళు ఎవరో కాదు, నీ దేహంలో ఉన్న అవయవాలే. ఆ అవయవాలను ఇమీడియట్ గా నరికేమంటున్నాడు. మరి నరికితే ఎలా పని చేసుకోవాలి? ఎలా జీవించాలి మరి? కనుక బాగా గమనించాలి. బైబిల్ ప్రకారంగా నరకమనే చెప్తున్నాడు. నరకకపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్తుంది బైబిల్. దీన్ని మనం బాగా గమనిస్తే అదేంటి బైబిల్ ఇలా ఉంది, అవయవాలు నరికితే మనం ఎట్లా బతుకుతామని అనుకోవచ్చు. బాగా గమనించాలి. మొట్టమొదటి ప్రశ్నలో దేవుడు చెప్తున్నది ఏంటంటే నరకాల్చింది అవయవాలే, కానీ ఈ అవయవాలకి వర్క్ అలాట్ చేసింది ఎక్కడి నుంచి?
ఆలోచనలు బట్టి అవయవాలు పనిచేస్తాయి. కరెక్ట్ కదండి? ఏమండి, బాడీలో ఉన్నటువంటి ఆలోచనలు బట్టే ఈ కాళ్ళు పనిచేస్తాయి, ఆలోచనలు బట్టి ఈ చేతులు పనిచేస్తాయి, ఆలోచనలు బట్టి ఈ కన్ను పనిచేస్తుంది. అంటే నీకు లోపల కలిగేటటువంటి అంతరంగంలో వచ్చేటటువంటి ఆలోచనలు బట్టి బాడీ కదలికలు వస్తున్నాయి. ఇప్పుడు నరకాల్సింది కాళ్ళనా, చేతులనా, కళ్ళనా, దేహంలో ఇంకేదైనా కూడా నరుకుతామా? దేన్ని నరకాలి? ఇప్పుడు కాళ్ళకు సప్లై అవుతున్నటువంటి ఆలోచనలు నరకాలి, కంటికి సప్లై చేస్తున్నటువంటి ఆలోచనలు, పుట్టే ఆలోచనలు నరకాలన్నమాట. దేన్ని నరకాలి? మనము ఆలోచనలు నరకాలండి. ఆ ఆలోచన బట్టే ఈ దేహం వర్క్ చేయడం మొదలు పెట్టుద్ది, ఆ ఆలోచనలు బట్టే కాళ్ళు కదలికలు మొదలవుతాయి. అర్థమవుతుందండి? దేవుని పనికి అడ్డుపడేటటువంటి కాళ్ళు, చేతులు, అవయవాలు, కళ్ళు, వీటన్నిటిని నరకమని చెబుతుంటే డైరెక్ట్గా వాటిని నరకమని కాదు. అక్కడ దేన్ని నరకాలి? ఇప్పుడు వాటికి వర్క్ అలాట్ చేసినటువంటి ఆలోచనలు, మనసులో పుట్టే ఆలోచనలు ఉన్నాయి చూసారా? ఆ ఆలోచనలు నరకాలండి, వేర్లు తీయాలి. ఆలోచనలు పక్కన పెట్టి కాళ్ళు నరుకుంటే ఉపయోగమే ఉంది? బైబిల్ ఎంత చక్కగా చెప్తుంది చూసారా? అంటే ఇప్పుడు నరకానికి వెళ్ళటానికి అడ్డుపడుతుంది ఏంటి? కళ్ళు, కాళ్ళు, చేతులు అనుకుంటే పొరపాటు. ఏం అడ్డుపడుతుంది? వీటన్నిటికీ సప్లై చేస్తున్నటువంటి ఆలోచనలు అడ్డుపడుతున్నాయి అన్నమాట. ఆ ఆలోచనలు నరకనంత వరకు నీ జీవితంలో నువ్వు వెళ్ళేది నరకానికని బైబిల్ చెప్తుంది. ఆలోచనలు నరకగలవా? బాగా గమనించాలి. మొట్టమొదటి పాయింట్లో బాగా గమనించాలి. ఏది నరకాలి అని బైబిల్ చెప్పింది? ఆలోచనలు నరకాలన్నమాట. ఆలోచనలు నరుకుతున్నామా? దేవుని పనికి, స్వార్థ పనికి జరుగుతున్నటువంటి ఆలోచనలకి మనము ఒకవేళ నీ ఆలోచనలు అడ్డు తగులుతుంటే ఆ ఆలోచనలు నరికివేయమో, లేకపోతే నీవు నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోతావని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది. నరకకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది? మనకి నష్టం జరుగుద్ది. ఎంతగా నష్టపోతారు అని అంటే నరకానికి వెళ్ళే అంతగా నష్టపోతారంట. మొట్టమొదటి ప్రశ్నలో అర్థమవుతుంది కదండి? బైబిల్ ప్రకారం ఇప్పుడు దేన్ని నరకాలి? మనసులో పుట్టే ఆలోచనలు నరకాలి అని బైబిల్ చెప్పింది. రైట్. ఇక రెండవ ప్రశ్న ఒకటి మన ముందు ఉంది. ఏంటి ఆ ప్రశ్న? ఎందుకు నరకాలి? ఎందుకు నరకాలి? దేన్ని నరకాలి అన్నది మనకు తెలిసిపోయింది. ఆలోచనలు నరకాలని మొదటి భాగంలో మనం గమనించాం. ఇక రెండో భాగంలో ఎందుకు నరకాలి, ఎందుకు ఆలోచనలు ఎందుకు నరకాలి అని మళ్ళీ బైబిల్ను మనం అడగగలిగితే బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనం. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు శరీరానికి సప్లై చేసేదేంటి? వర్క్ అలాట్ చేసేదేంటి? మనస్సులో పుట్టేటటువంటి ఆలోచనలు బట్టే చేతులు కదులుతాయి, మనసులో పుట్టే ఆలోచనలు బట్టే కాళ్ళు కదులుతాయి, మనసులో పుట్టే ఆలోచనలు బట్టే కళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అలాగే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అంటే మనసులో పుట్టే ఆలోచనలు ఒకవేళ నువ్వు నరకకపోతే ఎవరికి విరోధం అవుతున్నావు? దేవునికి విరోధం అవుతున్నావు. దేవునికి విరోధం అవుతున్నావు. బాగా గమనించాలి. లోకంలో మనుషులు నరికితే నష్టం, చెట్లను నరికితే నష్టం. కానీ బైబిల్ ప్రకారంగా నీ ఆలోచనలు నరకకపోతే నీకే నష్టం. అర్థమవుతుందో లేదో? నీకే నష్టం అంటుంది చూడండి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. ఎలా విరోధం అవుతుంది? అది ఏది శరీరానుసారమైన మనస్సు అది ఏం చేస్తుందంటే ఎలా విరోధం అవుతుందో చెప్తున్నాడు. అది దేవుడు ధర్మశాస్త్రమునకు లోబడదు. నరకకపోతే, ఆలోచనలను నరకకపోతే, కట్ చేయకపోతే నష్టం ఎలా పరుస్తుందో తెలుసా నిన్ను? ఇదిగో దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు.
ఇప్పుడే మనం చదివచ్చాం, అపొస్తలుల కార్యములు 7:51 చదివచ్చాం. దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారలారా, మెడ వంచని వారలారా, హృదయమునకు సున్నతి పొందనొల్లని వారలారా. అయితే మీరందరూ ఎవరన్నమాట? శరీరానుసారమైన మనసు గలవారన్నమాట. అయితే అలా లోబడిన వారులంతా దేవునికి ఏమైపోతున్నారు? ఈరోజు విరోధులైపోతున్నారు. బాగా గమనించాలి. విరోధులైపోతున్నారు, దేవునికి విరోధులైపోతున్నారు అని చక్కగా చెప్తాను చూడండి. లోబడదు, ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరరు. చూడండి, ఏమాత్రమును లోబడనేరదు. నరకకపోతే, ఆలోచనలు నరకకపోతే దేవుని వాక్యమునకు లోబడరు. చూసారండి, దేవుని వాక్యం ఎందుకు అర్థం కావట్లేదు? దేవుని వాక్యం ఎందుకు హృదయం దాకా తాకట్లేదు అని అంటే, నీ లోపల పుట్టే ఆలోచనలు నరకనంత వరకు దేవుని వాక్యమునకు నువ్వు చోటు ఇవ్వలేవు. ఎప్పుడైతే నువ్వు చోటు ఇవ్వలేవో ఆటోమేటిక్గా దేవునికి ఏమైపోతున్నావు? నువ్వు విరోధి అయిపోతున్నావు. దేన్ని నరకాలో మొదటి భాగంలో చెప్పాడు. దేన్ని నరకాలి? ఆలోచనలు నరకాలి. రెండో దాంట్లో మనం ఉన్నాం. రెండో దాంట్లో ఉన్నాం. అది ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును లోబడదు. కాబట్టి మనసులో వస్తున్న ఆలోచనలు నరికివేయాలి, మనసులో పుట్టే కోరికలను నరికివేయాలి. లేకపోతే దేవుని మాటల్ని ధిక్కరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్నమాట. దేవుని మాటలు ధిక్కరిస్తూ ఉంటారు, వ్యతిరేకిస్తూ ఉంటారు, తిరగబడుతూ ఉంటారు. తిరగబడే స్వభావం వస్తూ ఉంటది. పుట్టే కోరికలను, పుట్టే ఆలోచనలను నరకకపోతే, దేవుడికి నచ్చినట్టుగా నువ్వు ఉండకపోతే ఏమండి, ఆటోమేటిక్గా దేవుడికి వ్యతిరేకులైపోతారంట, దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు వ్యతిరేకులైపోతారంట. వాళ్ళ జీవితంలో మరి ఏమాత్రమును ఏమండి, ఏ మాత్రం కూడా లోబడరంట, ఎప్పటికీ కూడా ఏ మాత్రం. కనుక ప్రియమైన దేవుని వారలారా, నరకాలి. దేన్ని నరకాలి? ఆలోచనలు నరకాలి. ఏ ఆలోచనలను? ప్రార్థనకు వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్న నీ కాళ్లలో పుట్టే ఆలోచనలు నరకాలి. వాక్యాన్ని చదవనీయకుండా నీ కళ్ళు నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటాయే, ఆ అభ్యంతరపరిచే ఆలోచనలు నరకాలి. చూసారండి, ఎక్కడికైనా వెళ్ళిపోతాం కానండి, ప్రార్థనల కంటే వెళ్ళలేం కదండి. కాళ్ళు కదలవు కదండి. అయితే ఆ కాళ్ళ నరికే ఎందుకు? ఇంకంతగా 2 కాళ్ళు కలిగి నరకంలో పోయే కంటే 1 కాలు కలిగి పరలోకం పోవడం బెటర్ అంట కదండి. కనుక బాగా గమనించాలి. అంటే మనసులో వస్తున్న ఆలోచనలు నరికేమంటున్నాడు, కోరికలను నరికేమంటున్నాడు. లేకపోతే దేవుని మాటలను ధిక్కరించే ప్రమాదం ఉంది. ధిక్కరిస్తే ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఒకళ్ళు ఇలాగే ధిక్కరించి సంవత్సరాలు గతిస్తున్నారేమో. ధిక్కరిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? ధిక్కరిస్తే ఏ పరిస్థితిలోకి వెళ్తారో తెలుసా అండి? ధిక్కరిస్తే, వ్యతిరేకిస్తే, లోబడకపోతే, హృదయమును దేవునికి సరెండర్ చేయకపోతే. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అంటే దేవునికి శత్రువు అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు ఏమి నరకాలి? మీ ఆలోచనలు నరకాలి. నరకకపోతే ఎవరికి శత్రువు అవుతావు? ఇప్పుడు దేవునికి శత్రువులు అవుతావు. దీనికి ముందేం చెప్పాడు? ధర్మశాస్త్రానికి వ్యతిరేకులు అయిపోతావు. చివరికి నరకానికి వెళ్లే ప్రమాదం ఉందన్నమాట. నరకకపోతే దేన్ని నరకాలి? దేవునికి వ్యతిరేకముగా, వాక్యమునకు వ్యతిరేకంగా, స్వార్థ పనులకు వ్యతిరేకముగా. ఒకవేళ నీ కన్ను అడ్డుపడుతున్నా, నీ కాళ్ళు అడ్డుపడుతున్నా, నీ చేతులు అడ్డుపడుతున్నా, దేహములో ఏ పార్ట్ అయినా ఒకవేళ నిన్ను అభ్యంతరకరముగా ఒకవేళ మారిస్తే ఇమిడియట్ గా దేహము లోపల ఉన్నటువంటి, మనసులో పుట్టినటువంటి ఆలోచనలు ఇమిడియట్ గా నరికేయి. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉన్నది.
కదండి, ఎంత బాగుందో చూడు. నష్టపోయే ప్రమాదం ఉన్నది, ఎందుకంటే నువ్వు దేవునికి శత్రువు అయిపోతున్నావు చివరికి. వాక్యమునకు లోబడకుండా మనుషులకు శత్రువులైతే ఏమంటే మళ్ళా కలుసుకోవచ్చండి. ఏదో ఒక ఫంక్షన్లోనో ఎక్కడో చోట మళ్ళీ కలిసి ఏంటి అని చెప్పి బంధువుల రూపంలో మళ్ళీ కలుసుకున్నా కూడా కలిసిపోతారు వరకునే, పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. మనుషులకు శత్రువులు అయితే సంవత్సరానికో 10 సంవత్సరాలకో నెక్స్ట్ తరానికో ఎక్కడో చోట కలిసిపోతారు ఏదో ఒక అకేషన్లో. కానీ ఈ శరీరాన్ని లోకానుసారముగా సుఖపెడితే, దేవుని వైపు కదలకుండా లోకానుసారంగా నువ్వు సుఖపెడితే దేవునికి శత్రువు అవుతావు. మనుషులకు శత్రువులైనా కలుసుకోవచ్చేమో గాని దేవునికి శత్రువులైతే నీ జీవితంలో కలవలేక. కనుక లోకం కోసం సుఖపెట్టడానికి ఈ యొక్క శరీరంలో ఉన్న దేహంలో ఉన్నటువంటి అవయవాలు ఎప్పుడు నీకు దేవుని పనికి వ్యతిరేకంగానే బిహేవ్ చేస్తా ఉంటాయి. వాటిని నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి, వాటన్నిటిని నువ్వు నరికేయగలగాలి. నరికేయటం అంటే ఆలోచనలు. చూసారండి, అన్నిటికీ ఏముందిలే అని చెప్పి సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి చూడండి, మీరు గమనించండి. ఏముందిలే మనవాళ్ళే కదా పోండి అని చెప్పి లోకానుసారంగా అయితే ఉంటాం, కానీ ప్రార్థన దగ్గర అన్ని సర్దుకుపోవు. ఎందుకో తెలుసా? నీ అవయవాల్లో పుట్టే ఆలోచనలన్నీ వ్యతిరేకం చేస్తున్నాయి. చివరికి నువ్వు దేవుని మాటకు లోబడకుండా పోతున్నావు, దేవుడికి శత్రువు అవుతున్నావు, మెడవంచని వాళ్ళు అవుతున్నావు. చివరికి ముష్కరుడు అనే మెన్షన్ చేశాడు పదాన్ని. దేన్ని నరకాలి? నరకకపోతే ఏం జరుగుద్ది? ఇంకేం ఆలోచనలు పెట్టుకోకూడదు. ఇంకా పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంది బైబిల్. ఎవరో గురించి పక్కన పెట్టు. నీ దేహంలో ఏ అవయవమైనా స్వార్థ పనికి వెళ్ళనీయకుండా అడ్డుపడుతుందంటే ఇమీడియట్ గా నరికే ఆలోచనలే. లేకపోతే నువ్వే నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఎవరో గురించి పక్కన పెట్టు. బైబిల్ సూటిగా ప్రశ్నిస్తుంది, చూడండి, సూటిగా ప్రశ్నిస్తుంది బైబిల్. మనుషులు శత్రువులు అయితే మళ్ళా కరుస్తారేమో నాయన, ఇదిగో నా కన్న తండ్రి అయినటువంటి దేవునికి శత్రువులు అయితే జీవితంలో కలవలేరు, ఇక నిత్యాగ్ని దండనకే. ఒకవేళ ఈ ఉదయకాలంలో బాగా గమనించాలి, ఏ అవయవమైనా నీ దేహంలో ప్రార్థనకు వెళ్లకుండా అడ్డపడటానికి ఏదైనా ప్రయత్నం చేస్తుందేమో బాగా గమనించు ప్రియ సహోదరి, బాగా గమనించాలి. ఎవరో గురించి పక్కన పెట్టి నీ ఆత్మ నువ్వు రక్షించుకునేటటువంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఈ లోకం. ఇప్పుడు ఎందుకంటే దేవునికి శత్రువులు అయితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా చూడండి. 10వ అధ్యాయము 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట అంత ఈజీ కాదు, భయంకరం అనందు. చూడండి, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అనందు. చూడండి, అంటే నరకకపోతే ఇప్పుడు ఎవరికి విరోధులు అవుతున్నాం? దేవునికి విరోధులు అవుతున్నాము. ఆయన చేతిలో పడితే బహుభయంకరంగా ఉంటది, నిత్యాగ్ని దండలోనికి వెళ్లే పరిస్థితి వచ్చుద్ది. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినకపోతే పరిశుద్ధాత్మక వ్యతిరేకులు అవుతున్నాం. విన్న వాక్య ప్రకారంగా నీ యొక్క అవయవాలు సపోర్ట్ చేయకపోతే అవయవాలను నరకకపోతే, ఆలోచనలను కంట్రోల్ పెట్టకపోతే, ఆలోచనలకి సరేండి, అందరూ శరీరానుసారంగానే ఆలోచిస్తున్నారే కానీ శరీరం లోపల పుట్టేటటువంటి ఆలోచనలు, మనసులో పుట్టే కోరికలను నువ్వు అడ్డుపడి ఆపేసి కట్ చేసి నరకాన్ని తప్పించుకునే అంతగా ఆలోచించే గొప్ప విశ్వాసులు ఎక్కడున్నారు ఈరోజు సంఘాల్లో? అందుకే బైబిల్ చెప్తుంది, నరకకపోతే నీకు నా నష్టమే నాయనా. ఎంత నష్టము అంటే నరకానికి తీసుకెళ్లే అంత నష్టం అంట. దేన్ని నరకాలి? ఆలోచనలు నరకాలి. ఎందుకు నరకాలి? ఆయనకి శత్రువులు అవుతున్నారు నరకకపోతే, విరోధులు అవుతున్నారు ఆయన నరకకపోతే. ప్రార్థన వినిపిస్తున్నా కూడా కథలు పరిస్థితిలో ఉన్నామంటే ఏంటో తెలుసా? నీ కాళ్ళు అడ్డుపడుతున్నాయి, ఆ కాళ్ళ నరికి. ఈ కాళ్ళకు వరకే చెప్పింది ఎవరు? మనసులో వచ్చింది. మనం అక్కడికి వెళ్ళకూడదు, దేవుని మాటల దగ్గరికి వెళ్ళకూడదు. సప్లై చేసినటువంటి ఆలోచనలు చూసారా? అపవాది లోపల పుట్టించినటువంటి ఆలోచనలను నరకాలి. చూసారండి, లోకంలో జరిగేటటువంటి ఏదైనా అకేషన్ పెట్టేది, ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారనుకోండి,
ఊరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా అందరూ పిల్లల దగ్గర నుంచి, యవనస్తుల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి ఎవరయ్యా నిన్ను పెట్టింది, బొట్టు పెట్టి పిలిచింది నిన్ను? ఎందుకు వచ్చావు ఇక్కడికి? శరీరం రప్పించింది. శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి. మరి నువ్వు శరీరానుసారంగా ఉన్నావో ఆత్మానుసారంగా ఉన్నావో నీకు ఇప్పటికీ అర్థం కావాలి. నీ శరీరము నీకు అడ్డుపడుతోంది, జాగ్రత్త. నరకానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, దాన్ని ఇమీడియట్ గా నరకాలి. నేను నరకను, నేను ఇంతే అంటే నష్టపోయేది నువ్వే. గిరిగీసుకుని నేను ఇక్కడే కూర్చున్నాను, నేను మడిగట్టు కూర్చున్నాను, నేను కదలను అన్నావంటే నువ్వే నష్టపోతావు. నరకకపోతే నీకు జరిగేది నష్టమే. ఆలోచనలు నరకాలన్నమాట. మొట్టమొదటి భాగంలో మనం ఏం ఆలోచన చేసాం? ఆలోచనలు నరకాలి. రెండోది, నరకపోతే నువ్వు దేవుడికి శత్రువులు అయిపోతున్నావు, విరోధులు అయిపోతున్నావు. పైగా ఆయన చేతిలో పడితే భయంకరమే. ఒకసారి ఆలోచన చేయంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి అనుకుంటున్నారు? లోపల ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. సంఘంలోకి వచ్చే వాళ్ళకైనా బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా యాకోబు గారు? సంఘంలోకి వచ్చే విశ్వాసుల గురించే మాట్లాడుతున్నారు. మీలో చాలా యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి అనుకుంటున్నారు? మీ అవయవములలో పోరాడు మీ భోగోచ్చల నుండియే కదా. ఆలోచనలంట ఎలా ఉన్నాయంటండి? మీ అవయవములలో పోరాడు మీ భోగోచ్చల నుండియే కదా యుద్ధాలన్నీ. అంటే శరీరము కోరికలను పుట్టిస్తుంది అన్నమాట. శరీరము కోరికలను పుట్టిస్తా ఉంటది. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మనం ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలి. కంట్రోల్ చేస్తున్న ఆలోచనలు శరీరాన్ని కంట్రోల్ చేస్తున్నాయా లేదా? అయితే ఇలాంటి మనసు దేవుడికి ఏమైపోద్ది? విరోధం అయిపోతుంది అనమాట. మీలో పుట్టే భోగేచ్ఛలను నరకాలి. భోగేచ్ఛలంటే ఆలోచనలను. క్రైస్తవుడు నరకవలసిందేంటి? భోగేచ్ఛలను, కోరికలను. మనసులో పుట్టేటటువంటి కోరికలను ఆలోచనలు నరకాలంటున్నాడు. నరకకపోతే నువ్వు దేవునికి శత్రువులు అవుతున్నావు, విరోధులు అవుతున్నావు కదండి. నరకానికి వెళ్లే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. కనుక మీరు ఏది మైండ్లో పెట్టుకున్నా కూడా ఉపయోగం లేదు. ప్రియమైన దేవుని వారలారా, నీ ఆత్మను రక్షించుకోవాలి అంటే నీ దేహంలోనే కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, అంతర యుద్ధాలు జరుగుతున్నాయి. అది శరీర కోరికల రూపంలోను, భోగేచ్ఛల రూపంలోను, చివరికి ప్రార్థనలకి వెళ్ళలేనటువంటి రూపంలోను, ఒకవేళ విన్నా కూడా సరైనటువంటి రీతిలోను వినుకోకుండా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మారే రూపంలోను, ఎట్టకేలకు అపవాదిగాడు నిన్ను నరకానికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. కనుక నువ్వు తొందరగా నీ ఆలోచనలను ఇమిడియట్ గా నరకం అంటున్నాడు. ఇప్పుడు నేను నరకను అంటే నరకకపోతే ఎక్కడికి వెళ్తాం? నరకమే. నరకగలవా? మరి ఇంత వాక్యమును వింటున్నటువంటి నీవు నరకగలవా? శరీరంలో కోరికలు పుట్టిస్తుంది కనుక మీ భోగేచ్ఛలను అనగా ఆలోచనలు నరకమని చెప్తుంది బైబిల్. రెండవదిగా బైబిల్ ప్రకారంగా దేన్ని నరకాలి? ఆలోచనలు నరకాలి. ఎందుకు నరకాలి? దేవునికి శత్రువులు కాకుండా ఉండటం కోసం, విరోధంగా లేకుండా ఉండటం కోసం నరకాలి. దేవుని పనులకు ఏమైనా అడ్డుపడుతుందేమోనని ప్రతి క్షణం పరిశీలించుకుని మరీ నరకాలి. చూసారండి, ఏ పిలుపు లేకపోయినా వెళ్ళిపోతామే ఎక్కడికైనా. ఇక్కడికి వచ్చేసరికి అయ్యో మాకు పిలవలేదండి, ఒక మాట కూడా చెప్పలేదండి ప్రార్థన ఉందని ఎలా చెప్తారు? మరి వీడి చోటికి వెళ్ళిపోతున్నారు. అయితే శరీరానుసారంగా నువ్వు ఆలోచిస్తున్నావంటే నువ్వు దేవునికి శత్రువు అయిపోతున్నావు. ఇమీడియట్ గా నరికే, ఆ ఆలోచనలు నరికే. ఉందిగా బైబిల్ నీ చేతిలో ఉందిగా, చదవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచనలు, భోగేచ్ఛలను, కోరికలను పుట్టేటటువంటి ఒక గొప్ప ఫ్యాక్టరీ ఉంది. మనస్సులో నుంచి పుడుతున్నాయి అంటే ఇవన్నీ. ఆ మనసులో పుట్టే కోరికలను నరకకపోతే రేపు నీకు ప్రమాదము నరకమే.
కనుక ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా మనము ప్రతి క్షణము వింటున్నటువంటి మనము పరిశోధించాలి, పరిశీలించాలి. బైబిల్ ప్రకారంగా ఏది నరకాలి? ఆలోచనలు నరకాలన్నమాట. అలా అని చేతులు నరుక్కునేరు, అలా అని కాళ్ళు నరుక్కునేరు. కాళ్ళకి చెప్పిన ఆలోచనలు చూసారండి, ఆలోచనలు నరకాలి. నువ్వు ప్రార్థనకి నేను అక్కడికి వెళ్ళకూడదు అన్నటువంటి పుట్టించింది ఎవరు? కాళ్ళు చెప్పినాయి నీకు? కాళ్ళు చెప్పినాయండి? బైబిల్ నేను చదవను అని కళ్ళు ఏమని నీకు చెప్పినాయా? లేదు, మనసు చెప్పింది అనమాట. అంటే శరీరం చెప్పినట్టుగా నీ మనసు ఉందనుకో, ఏమండి, శరీరం చెప్పినట్టుగా మనసు వినాలా, మనసు చెప్పినట్టుగా శరీరం వినాలా? కదండి. అంటే ఇప్పుడు మనసులో పుట్టే ఆ కోరికలను బట్టి శరీరం చేస్తుంది. అక్కడికి వెళ్ళకూడదంటే కదలదు, అక్కడికి వెళ్ళాలంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు అంతే. ఇంకా కనుక నీకు ఇలాంటి పరిస్థితుల మధ్య ఒకవేళ నువ్వు నలిగిపోతున్నావేమో, దేవుని పనికి ఉపయోగపడుకోకుండా, అయితే నువ్వు వెళ్ళేది నరకమని బైబిల్ చెప్తాం. ఇంకా మనం కొన్ని విషయాలు మనం 3వ భాగంలో ఆలోచించాలి. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు నరకట్లేదు ఈ ఆలోచనలే గిరిగేసుకుని ఇంకా నువ్వు అక్కడే కూర్చుంటాను, నేను ఇంకా నన్ను భీష్మించుకుని కూర్చుంటాను, నన్ను ఎవరు ఆపేది లేదు, నన్ను ఎవరు పలకరించేది లేదు, నా ఇష్టం నేను ఇంతే అని అన్న వెర్షన్లో చాలా మంది ఉంటూ ఉంటారు, క్రైస్తవులు కూడా. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ఈ 3వ భాగంలో దేవుడు ఒక మంచి మంచి విషయాలు మన దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం ఆ యొక్క భాగాన్ని కూడా ఆలోచించాలి.